వేలాది ఎకరాల్లో ఈ ప్యానల్స్ వీటిని పెట్టి కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారు. ఖాళీగా ఉండే భూముల్లో కరెంట్ ఉత్పత్తి చేసి అభివృద్ధికి చేయటం తప్పేం లేదు, మంచిదే. కానీ ఈ వేలాది ఎకరాలు రైతుల భూములు ఖాళీగా ఉన్నాయి కాబట్టి మీకు సంవత్సరానికి 30,000 ఇస్తాము అని చెప్పి మభ్యపెట్టి ఇక్కడ ఒకసారి సోలార్ ప్లాంట్లో విండ్ ప్లాంట్లో పెట్టిన తర్వాత వాళ్ళకు ఒక్కొక్క ఎకరా మీద 4-5 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. 4-5 లక్షల ఆదాయంలో 30,000 మాత్రమే రైతులకు ఇచ్చి మిగతా అంతా ప్రైవేట్ కంపెనీలు. ఇదంటే జెన్కో, కానీ జెన్కో గవర్నమెంట్ భూముల్లో పెట్టుకున్నారు. కానీ ప్రైవేటు భూములు ఇప్పుడు రైతుల దగ్గర అగ్రిమెంట్లు చేసి 30,000 రూపాయలు ఇస్తామని వాళ్ళ భూముల్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి ఒక్కొక్క ఎకరా మీద 10 లక్షలు 20 లక్షలు లోన్లు తెచ్చి ఇప్పుడు 15 సంవత్సరాలుగా లోన్లు తీర్చకపోతే రైతులకు కూడా నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రైవేట్ కంపెనీల మీద ఎలాంటి నియంత్రణ లేదు. అగ్రిమెంట్లు ప్రైవేట్ కంపెనీలు రైతులతో చేసుకుంటున్న వాటి మీద ప్రభుత్వ నియంత్రణ కూడా లేదు. కాబట్టి రైతులు గాలికి వదిలేయటం వల్ల ఈరోజు భూములు చాలా తీవ్రంగా, రేపు పొద్దున ఈ ఓనర్షిప్ వాళ్ళ యాజమాన్యమైనా రైతులు నిలబడుతుందో లేదో తెలియదు. కౌలుదారీ చట్టం ప్రకారం 11 నెలలు దాటిన తర్వాత కౌలు ఎక్స్టెండ్ చేయకుండా ఏ సంవత్సరం ఒక చట్టం చేశారు. కానీ ఇక్కడ సోలార్లో 30 సంవత్సరాల పాటు నిరంతరాయంగా రైతులు భూములు వాళ్ళు స్వాధీనాలు పెట్టుకుంటే ఆ తర్వాత ఇవి మా భూములు అని అంటే మరి కౌలు రైతులకు అప్లై అయిన చట్టం ఇక్కడ రైతులకు అప్లై అవ్వదా? కాబట్టి ఈ రకంగా రైతుల్ని పూర్తిగా ఖాళీ భూములు అనే పేరుతోటి దెబ్బతీస్తున్నారు. నెలకు 30,000 ఇవ్వచ్చు. ఈ అగ్రిమెంట్ మొత్తాన్ని కూడా పునఃపరిశీలన చేసి రైతులకి అనుగుణంగా ఈ అగ్రిమెంట్లు మార్చాల్సిన అవసరం ఉంది. అందుకు గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. కేవలం అభివృద్ధి పేరుతోటి రైతులను బలి చేయొద్దని కోరుతున్నాం. అలాగే ఇప్పుడు ఇంతకుముందు ఈ జెన్కో 5-6 ఏళ్ల క్రితం పెట్టినప్పుడు సగటున మెగావాట్కి 5 ఎకరాలు అవసరం అవుతుంది. ఈ రోజు 3 ఎకరాలు, 2.5 ఎకరా 3 ఎకరాలు సరిపోతుంది. కెపాసిటీ పెరిగినప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. అయినా సరే ఇప్పుడు అదానీ కంపెనీ తోటి ₹2.5 మెగా యూనిట్ ఒక యూనిట్ 2.5 పెట్టి 25 సంవత్సరాల పాటు అగ్రిమెంట్ చేసుకోవటం వల్ల ఈ మొత్తం వాళ్ళు పెట్టిన పెట్టుబడి అంతా 8 ఏళ్ళ తిరిగి వచ్చేస్తుంది. మిగతా 15-20 సంవత్సరాలు పూర్తిగా 100% లాభం. అయినా వినియోగదారుల మీద భారం తగ్గించడం లేదు. ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీలను వేస్తున్నారు. ఇప్పుడు ట్రూ డౌన్ 1000 కోట్లు తగ్గించామంటున్నారు. అది ఇంతకుముందు మిగిలిన ఖర్చు కాని డబ్బును ఖర్చు అయినట్టు చూపెట్టి అదనంగా వినియోగదారుల మీద వేశారు. ఖర్చు కాని డబ్బుని ఖర్చు అయినట్టు చూపించినందుకు వాళ్ళ మీద పనిష్మెంట్ ఉండాలి. తప్పులు లెక్కలు ఇచ్చినందుకు పనిష్మెంట్. దానికి బదులు మేము ఇప్పుడు తగ్గించేస్తున్నామని సంతోషంగా చేయటం అనేది రేపు తగ్గిస్తారో లేదో కూడా తెలియదు. డెస్కామ్ పోతే డబ్బులు వినియోగదారులకు వస్తాయో కూడా తెలియదు. అందుకని మొత్తం విద్యుత్ రంగం మొత్తం కూడా ఈరోజు రైతులకి అటు వినియోగదారులకి వ్యతిరేకంగా ఉంది. కేవలం అదాని లాంటి ప్రైవేట్ కంపెనీలని ఉద్ధరించేందుకు వాళ్ళ లాభాలకు గ్యారెంటీ చేసేదానికి అనుగుణంగా ఉంది. కాబట్టి ఈ పాలసీ మొత్తాన్ని మార్చాలి, రైతులకు వినియోగదారులకు అనుగుణంగా మార్చాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.